హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. 23న రాష్ట్ర క్యాబినెట్ భేటీ కొత్త ఉద్యోగాలపై ఇక్కడ చర్చించే అవకాశం ఎక్కువ ఉందనేసి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే విషయానికి ఏంటి అంటే ఏదైతే బడ్జెట్ సమావేశాలు ఏదైతే ఉన్నాయో మనకు 28 నుంచి బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి కొత్త ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎస్పెషల్లీ మరి జాబ్ క్యాలెండర్లా లేకపోతే నోటిఫికేషన్స్ రూపంలో ఇస్తారన్న దానిపైన ఓ క్లియర్ కట్గా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదండి. అంటే ఇప్పుడు మార్చ్ ఏదైతే ఉన్నదో మనకు బడ్జెట్ సమావేశంలో ఏదైతే నియామకాలకు సంబంధించినటువంటి దానిపైన మరి బడ్జెట్ కేటాయింపు కానీ మిగతా సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్స్ ఏ విధంగా ఇవ్వాలి అన్న దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాల భర్తీ తదితర అంశాలు ఎజెండాగా ఉంటాయనేసి కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నటువంటి ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అయితే విషయానికి వస్తే గతం నుంచే ప్రభుత్వము ఖచ్చితంగా మేము నోటిఫికేషన్స్ భర్తీ చేస్తామనేసి చెప్పుకొని వస్తున్నారు. సో రీసెంట్గా మనము చూస్తున్నాము అండి, జీపీఓ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ సర్వీస్ సంబంధించినటువంటి అన్ని విధాలుగా మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా దానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు మనకు గ్రూప్ 1 అయినా సరే మరి గ్రూప్ 2 సంబంధించినటువంటి ఉద్యోగాలు, మిగతా ఎస్ఐపిసి సంబంధించినటువంటి ఉద్యోగాలు, డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మరి పవర్ సెక్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, సో ఇలా మనకు వరుసగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అంటే వాస్తవానికి గ్రూప్ 1లో చూసుకున్నట్లయితే దాదాపుగా 200 నుంచి 300 మధ్య ఇక్కడ నోటిఫికేషన్స్ అనేది విడుదలయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటు మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చండి, గతంలోనే గ్రూప్ 2కి సంబంధించినటువంటి దాదాపుగా 780 పైగా పోస్టులను భర్తీ చేశారు. మరి ఈసారి మాత్రం దాదాపుగా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఎస్పెషల్గా చూసుకున్నట్లయితే మనకి ఎంతవరకు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుందంటే ఇక్కడ 800 నుంచి 1000 మధ్య కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చండి గ్రూప్ 2 సంబంధించినటువంటి విషయానికి వస్తే. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మరి ఈ రెండు పోస్టులు కనుక మెర్జ్ చేస్తే దాదాపుగా 8 నుంచి 10,000 వరకు నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటు మనకు ఏదైతే మనకు పవర్ సెక్టర్ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఆల్రెడీ మనకు కొత్త డిస్కంలు కూడా ఏర్పాటు చేయడంలో ఉన్నారు. మరి ఈసారి మాత్రం భారీగా దీనికి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పవర్ సెక్టర్ సంబంధించినటువంటి విషయంలో ఏఈ పోస్టులు అయినా సరే మిగతా సంబంధించినటువంటి జేపీఓ అండి, జూనియర్ పర్సనల్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి, తర్వాత జేఎల్ఎం సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మరి దాదాపుగా 2000 వరకు ఖాళీలుగా ఉన్నటువంటి సమాచారం. మరి దీనికి సంబంధించినటువంటి నియామకాలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఏదైనా సరే ఈ ఇయర్లో మాత్రము మనకు బడ్జెట్లో కనుక ఆమోదించినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది 100% వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ తెలంగాణతో పాటు మనకు ఏపీ రాష్ట్రంలో కూడా మనకు కొత్తగా మనకు రీసెంట్గా నిన్ననే ఒక న్యూస్ చూసినాం. ఉగాదికి మరి ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే ప్రయత్నంలో ఉన్నదనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే విషయానికి వస్తే మనకు అటు ఏపీ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి దానిపైన ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో ఏదైనా సరే నోటిఫికేషన్స్ విషయంలో మాత్రం ప్రభుత్వము మరి చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. నోటిఫికేషన్స్ 100% వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ మాత్రం 100% వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. మీరు ఎటువంటి డిసప్పాయింట్ గురవ్వకుండా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఒకసారి వచ్చినట్లయితే మీకు తర్వాత ప్రిపరేషన్ చేసుకోవడానికి టైం ఉండదండి. సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. చాలామంది అడుగుతున్నారు, సార్ జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అనేసి. యాక్చువల్గా జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మనకు 2025 నుంచే నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి గతం నుంచే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అంటే పాత విఆర్ఓలు, విఆర్ఏలు సర్దుబాటు అయినా సరే జూనియర్ అసిస్టెంట్లుగా ఇలా సర్దుబాటులో కానీ మరి కొంత అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయకపోయినా కూడా మరి మొన్న వచ్చినటువంటి జీవో ప్రకారము మరి జీపీఓ సంబంధించినటువంటి నియామకాలు ఉండబోతున్నాయి అన్న దానిపైన ఒక నిరుద్యోగులకు చిన్న ఆశ అయితే రావడం జరిగింది. మరి దాదాపుగా 5 నుంచి 6,000 వరకు కూడా ఈ యొక్క జీపీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉండబోతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని ఖచ్చితంగా ఈసారి మాత్రం 100% నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇదే ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.